నా నోటి మాటలు మన హృదయ ధ్యానములు నీకు అంగీకార గుణములు ప్రసాదించి నీ మహిమలో బలపరుచున్నాయి. యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ముందుగా దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వచ్చిన మీ అందరికీ కూడా సాయంకాలపు శుభములు వందనాలు తెలియపరుస్తున్నా. దేవుని యొక్క అత్యంత కృపలో ఈ లెంటులో మొదటి శుక్రవారం 23వ కీర్తనలో నుంచి మొదటి 4 వచనాలను సమయంలో మనము ప్రార్థనకు వేళ అనేటటువంటి ధ్యానాంశం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవా, నా దేవుడవు నీవే, వేకువని నిన్ను వెదకుదును, నీ బలమును నీ ప్రభావము చూడవలని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ కట్టు కనిపెట్టి ఉన్నా. నీళ్లు లేక ఏమి ఉన్న దేశమందు నా ప్రాణం నీ కొరకు కృష్ణకొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలన నా శరీరము కృషించుచున్నది. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాములు ఎందు నిన్ను ధ్యానించుదును అనేటటువంటి మూలవాక్యం ద్వారా ఏదైనా రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. భూమి మీద మనకు మధురమైన, సంతోషకరమైన, ఆదరణకరమైన సమయం ఉన్నది. అది ఏమైనదంటే అది ప్రార్థనా సమయము అయ్యున్నది అనేటటువంటి ఉద్దేశాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మన రక్షకుడైన క్రీస్తుతో మనము ప్రార్థన ద్వారా సంభాషించుచున్నాము. ఏంటండి? ప్రార్థన ద్వారా మనం ప్రభువుతో సంభాషణ చేస్తూ ఉన్నాం. మనం భారం యావత్తు ఆయన పాదాల చెంత ఉంచి జవాబు ద్వారా మన జీవితంలో కార్యాలను మనం పొందుకుంటున్నాం. ఈ లెంట్ కాలంలో 3 విషయాలు మనం గుర్తు చేసుకోవాలి. ఒకటి, దేవునితో సహవాసము. రెండవది, ఏకాంత ప్రార్థన. మూడవది, మనము వ్యక్తిగతమైనటువంటి ఒక సంబంధాన్ని ప్రభువుతో మనము కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ 3 విషయాలు లెంట్ కాలంలో చాలా ప్రాముఖ్యమైనవి. ఒక్కొక్కటి ఘనమైనదని చెప్పడం కాదు, కానీ ఈ 3 విషయాలలో బైబిల్ పఠనం కూడా ఒక భాగమైనది. వాక్యాన్ని చదవటం అంటే దేవుడితో మనము మాట్లాడటం, ప్రార్థన చేయటం అని అంటే దేవునికి మనము మన యొక్క అవసరతలు, జ్ఞాపనలు తెలియపరుచుకుంటాం. సహవాసం అని అంటే దైవ సాన్నిధ్యంలో గడపడానికి మన హృదయాలను మనము సిద్ధపరచుకునేటటువంటి విధానం. మనం గమనించగలిగినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో చాలామంది మహనీయుల జీవితాలు ధ్యానించి మనము చూడగలిగినట్లయితే ఎన్నెన్నో విషయాలు మనకి పరిశుద్ధ గ్రంథం జ్ఞాపకం చేస్తూ గమనాలు. 3 రకాలైనటువంటి ప్రార్థనలు ఈ సమయంలో నేను గుర్తు చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. మొట్టమొదటి ప్రార్థన కీర్తన 5వ కీర్తన 3వ వచనాన్ని చూద్దాం. దావీదు కీర్తన 5వ కీర్తన 3వ వచనాన్ని చూద్దాం. యెహోవా చాలండి. తెల్లవారుజామున ఉదయకాల ప్రార్థన, ఇది చాలా శ్రేష్టమైన ప్రార్థన. ప్రపంచమంతా నిశ్శబ్దంగా ఉంటుంది, అందరూ నిద్రలో ఉంటారు. నిద్రలో ఉన్నప్పుడు మనం వేకువజామున లేచి ప్రార్థనతో ఆ దినాన్ని ప్రారంభించినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. ఎంత గొప్ప ధన్యత! ప్రార్థనతో ప్రారంభించే దినం, ప్రార్థనతో దేవునితో సంభాషించి మన దినచర్య ప్రారంభించేటటువంటి మరి ఒక ప్రత్యేకమైన దినం. ప్రార్థనతో మనము ఆ దినాన్ని ప్రారంభించినప్పుడు ఆ దినమున వచ్చేటటువంటి సాతాను శోధనలన్నిటినీ దేవుడు ఏం చేస్తాడండి? ఘోరపరుస్తాడు, మనల్ని దేవునిలో బలపరుస్తాడు. దేవుని కాపుదల అవసరం.
దేవుని యొక్క భద్రతలో నడిపించబడటం అవసరం. దేవునితో మనం ముఖాముఖిగా ప్రార్థన ద్వారా సంభాషించడం అవసరం. దేవుని యొక్క దినచర్యలలో ప్రాముఖ్యమైనటువంటిది ఏమిటంటే ఆయన దూతలు ఆకాశంలో తిరుగుతూ ఎవరైతే వేకువజామున ప్రార్థన చేస్తారో వారి ప్రార్థనలో దైవ సన్నిధికి తీసుకుని వెళ్ళేటటువంటి ఒక బలీయమైనటువంటి ప్రారంభంగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. తెల్లవారుజామున దేవుని యొక్క కృపను పొందుకునేటటువంటి సమయం, దేవుని యొక్క ప్రసన్నతను మన యొక్క ప్రాణాత్మ శరీరాలు అనుభవించేటటువంటి సమయం. మనం ఉదయకాలం లేవగానే మన యొక్క శరీరాలు కూడా చాలా అలసటతో కూడుకున్నటువంటి మన యొక్క ఆ నిద్ర సమయం ముగించుకొని ఉదయకాలం లేవగానే మన శరీరం అంతా ఎలా ఉంటుంది? చాలా తేలిగ్గా ఉంటుంది. ఎందుకనంటే 12 గంటలు పగటి సమయము, 12 గంటలు రాత్రి సమయము. కనీసము వ్యక్తిగత జీవితంలో మనము 8 గంటలు నిద్రపోవాలి. 8 గంటలు నిద్రపోవాలి. 8 గంటలు నిద్రపోతే కానీ శరీరానికి అలసట తీరి ఒక నూతనమైనటువంటి ఉత్తేజాన్ని పొందగలిగేటటువంటి స్థితిని మనం కలిగి ఉంటాం. మరి ఆ మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కూడా ఒక 20 నిమిషాలు లేక ఒక అరగంట నిద్రపోవటం అనేది సహజం. ఎందుకంటే ఈ శరీరము లేక మనస్సు లేక మెదడులో ఉన్నటువంటి కొన్ని అవయవాలు రిలాక్స్ అవ్వడానికి మరి మధ్యాహ్నపు నిద్ర కూడా అవసరం అని చెప్పి శాస్త్రజ్ఞులు చెప్తా ఉన్నారు ఈ మధ్యకాలంలో. పాతకాలపు రోజుల్లో చెప్పేవాళ్ళు పగలు నిద్రపోకూడదు అనేవాళ్ళు. పగలు నిద్రపోవటం కొన్నిసార్లు నిద్ర ఎక్కువైతే ఏమవుతుంది? రాత్రులు నిద్ర రాదు. రాత్రులంతా ఎక్సర్సైజ్ చేయటమే మన పని. పగల నిద్ర ఎక్కువసేపు పోతే ఈ శీతాకాలం విడిచిపెట్టాం, మనం ఎండాకాలంలోకి వచ్చేసాం. 2 రోజులుగా మనకు బాగా తీవ్రంగా ఎండలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ శీతాకాలంలో నిద్రపోతే ఎలా ఉంటుందండి? చెప్పాలి. మధ్యాహ్నం నిద్రపోయి 1 గంట నిద్రపోయి లేచాం అనుకోండి, జ్వరం వచ్చినటువంటి ప్రాణం. ఎందుకనంటే ఈ శరీరానికి కొన్ని అలవాట్లు మనమే చేసుకుంటున్నాం. ఈ శరీరానికి కలిగేటటువంటి అలవాట్ల ద్వారా మన జీవితంలో కొన్ని అవలక్షణాలు బయలుదేరుతాయి. అంటే మనకు తెలియకుండానే ఈ శరీరం వాటిని పొందుకుంటూ కొన్ని సమయాల్లో ఆరోగ్యవంతంగా ఉంటాం, కొన్ని సమయాల్లో అనారోగ్యవంతులు అవుతాం. ఏది ఏమైనప్పటికీ మరి ఇతరుడైనటువంటి అబ్రహాము, యాకోబు అనేటటువంటి వారు తెల్లవారుజామునే లేచి ప్రార్థన చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం ఆయా సమయాల్లో మరి మోషే తెలియపరిచినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాము. ఎందుకంటే యాకోబు, అబ్రహాము తెల్లవారు ముందే లేచి మరి సీనాయి కొండ శిఖరం మీద నిలబడి అక్కడ ప్రార్థించినప్పుడు మరి మోషేకు దేవుడు ఇచ్చినటువంటి దశాజ్ఞలు కూడా ఆ విధంగానే ఇవ్వబడినట్లుగా కొన్ని సంఘటనలు మనకు బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేయబడటం గమనాలు. దైవజనుడైనటువంటి మోషే మరి ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథంలో. ఆయన ఎక్కడ ప్రార్థన చేశాడు అని మనం చూస్తే 90వ కీర్తనలో 14వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. మోషే చేశాడు ప్రార్థన. ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములని ఉత్సాహించి సంతోషించేదము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమంటాడండి మోషే గారు? ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మా దినములన్నీ ఉత్సాహించి సంతోషిస్తాం. ఉదయం మిమ్మల్ని వెతికినప్పుడు ప్రభువా నీ కృపను మాకు అనుగ్రహించు, నీ కృప మాకు అవసరం, నీ కృప లేకపోతే భూమి మీద మేము జీవించలేము. ఇదే కీర్తనలో 10వ వచనం దగ్గర ఏమంటాడంటే మా దినములు లెక్కించటం మాకు నేర్పుము, మా జ్ఞాన హృదయం కలిగినట్లుగా చేయమంటాడు. 9వ కీర్తనలో దైవజనుడైన మోషే చాలా భయంకరమైన మాట. మా దినములు లెక్కించటం మాకు నేర్పుము. దినాలు లెక్కించడం అంటే జరిగిపోయినటువంటి దినాలన్నీ మనం ఒకసారి నెమరు వేసుకుంటే జరగబోయే దినాలన్నీ కష్టకాలంలో అన్ని నెట్టివేయబడేది. జరిగిపోయిన దినాలన్నీ ఆహ్లాదకరంగా జరిగిపోయినాయి. ఇంకా జరగవలసిన దినాలు ఎలా ఉన్నాయి?
ఎలా ఉంటాయో తెలియదు. నిరాశ, నిస్పృహ, వేదన, బాధ, శోధన, రోదన, మరి అపాయాలు, అనారోగ్యాలు మరి మనకి చుట్టుముట్టినప్పుడు మనకు ఒక్కొక్క దినం గడవాలంటే చాలా కష్టంగా ఉంది. లంకనాలు చేసినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు, ఒక వారం రోజులు లేవకుండా మనం మంచం మీదే పొరిడినప్పుడు మన శరీరం మనకే చాలా తేలిగ్గా ఉండి భారంగా ఉండి ఈ జ్వరం ఎప్పుడు పోద్దా, ఈ అనారోగ్యం ఎప్పుడు పోద్దా అని బాధపడుతూ చింతపడుతూ రోజులు లెక్కిస్తూ ముందుకు సాగినప్పుడు ఆ బలహీనతలో దేవుని యొక్క కాపుదల నీకు నాకు లేకపోతే మనం సజీవులుగా దేవుని సన్నిధానంలో ఈ విధంగా మనం దేవుని స్తుతించలేము, దేవుని గణపరచలేము. ఎన్ని తలిచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తం అనే పాటలో ఆపదలు నన్ను ఎన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్ను ఆదుకుంటేవి, లోకమంతయు నన్ను విడిచిన నీవు మాత్రం నన్ను విడిచిపెట్టలే. ఎందుకంటే నీ కాపుదల, భద్రత, నీ ముఖ ప్రసన్నత నాకు తోడుగా ఉంటే నేను ఎన్ని కష్టాలున్నా ఏం చేస్తాను ప్రభువా, నాకు ఎన్ని బాధలున్నా నీవు తోడుండి నువ్వు నడిపిస్తే నేను ఎక్కలేనటువంటి ఎత్తైన కొండను కూడా ఎక్కుతానంటాడు దావీదు. ఎక్కిస్తావు నువ్వు, ఎందుకంటే నువ్వు ఎక్కించగలిగినటువంటి దేవుడవు, నువ్వు సమర్థుడవు. నేను కలిగి ఉన్నటువంటి నేను ఎక్కలేనటువంటి ఎత్తైన కొండ, అది ఎటువంటి కొండ అయినప్పటికీ నేను ఎక్కించగలవు నీవు, నేను ఎక్కుతాను. కాబట్టి ఈ 90వ కీర్తన 14వ వచనంలో ఉదయం నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించాము. ఇది ఉదయకాలపు తెల్లవారుజాము యొక్క ప్రార్థన గురించి మనము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. 140వ కీర్తన 2వ వచనంలో మనం చూస్తే సాయంకాల ప్రార్థన గురించి జ్ఞాపకం చేయబడతా ఉంది. నా ప్రార్థన ధూపం వలెను, సాయంకాల నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారములగును గాక. దేవుని స్తోత్రం. ఇప్పుడు వరకు ఉదయకాల ప్రార్థన, తెల్లవారుజాము ప్రార్థన గురించి జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు ఏ ప్రార్థన? సాయంకాల ప్రార్థన. ఇది నైవేద్యం వల్లే. నైవేద్యం అంటే ఏంటి? హిందువులు నైవేద్యం అంటారు. ఏంటి దాని అర్థం ఏంటి? అమ్మా చెప్పాలి, తప్పు ఒప్పు గట్టి చెప్పండి. కొనుగోలు నైవేద్యం అంటారు. ఏంటి అమ్మా? వాళ్ళ ప్రార్థన దూపాలు వేరుగా ఉంటాయి. అవన్నీ ఇప్పుడు మాకు అనవసరం అనుకో. ఇక్కడ ఏమంటాడనంటే సాయంకాల ప్రార్థన ఎలా ఉండాలంట? ధూప నైవేద్యం వలె ఉండాలి. అంటే దేవుడు ఆగ్రహిస్తాడు. పాత నిబంధన గ్రంథంలో మరి దేవుడు ఇశ్రాయేలులకు మంచి కార్యాలు చేసినప్పుడు, వారు ఆపదలో నుంచి తప్పించబడినప్పుడు వారందరూ ఏం చేసేవాడనంటే దహన బలిని అర్పించేవారు దేవునికి. ఆ దహన బలిలో నుంచి దేవుని యొక్క అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి వారి నైవేద్యమును లేక వారి బలి అర్పణను దేవుడు అంగీకరించినట్లుగా గుర్తించగలం. ఎందుకనంటే కయ్యూను అర్పణ దేవుడు అంగీకరించలేదు, హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు. అదే సాదృశ్యం. మనకి వేరే ఎగ్జాంపుల్ ఏం అక్కర్లే. మనకి ఇద్దరు మరి వారు బలిపీఠాలు కట్టారు, ఇద్దరు కూడా అర్పణలు అర్పించారు. కానీ హేబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడని చెప్పడానికి సాదృశ్యం ఏమిటంటే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి హేబేలు అర్పించినటువంటి అర్పణను దహించి వేసింది. కయ్యూను అర్పణ అలాగే నిలిచిపోయింది. కాబట్టి దేవుడు ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడనంటే దావీదు ద్వారా నా ప్రార్థన ధూపం వలన సాయంకాల నైవేద్యం వలన నీ దృష్టికి అంగీకారములగును గాక. ఉదయకాల ప్రార్థనతో పాటు సాయంకాల అస్తమయ ప్రార్థన, అస్తమయ సమయమున చేసే ప్రార్థన. బైబిల్లో పాత నిబంధన కాలం ముందు యాజకులు ఈ ప్రార్థనను, ఈ నైవేద్యాన్ని దేవుని సన్నిధిలో అర్పించినట్లుగా అనేక సందర్భాల్లో మనం చూస్తున్నాం. ఆదికాండం 24వ అధ్యాయము 63వ వచనంలో ఇస్సాకు కూడా పొలంలో మరి జానించడానికి బయలుదేరినప్పుడు కనులెత్తి చూసినప్పుడు ఒంటిలు కనపడి ఆయనకి
ఇక్కడ రాయబడి ఉంది. ఈ ఒంటిలు వస్తున్నాయని ఇక్కడ ఎందుకు పర్టికులర్ గా రాశారు చెప్పండి? చెప్పండి, ఎందుకు రాశారు ఇక్కడ ఒంటి వస్తున్నాయని? ఏదో కారణం ఉంది. ఒంటిలు ఎందుకు వస్తున్నాయి? ఇక్కడ ఏకాంతంగా ప్రార్థన చేస్తుంటే ఒంటి కనపడి అని చెప్తున్నారు కదా. ఇక్కడ ఈ సందర్భం ఉంది. ఇక్కడ రెడ్కామ్ గారి పాత్ర వెళ్ళారు ఎవరో ఎలియాజరు ఒంటిల మీద తీసుకొచ్చేసేటువంటి సమయంలో ఈయన ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడ? ఇంటికాడ కాదు. ఎక్కడండి ఇది? పొలంలో ప్రార్థన చేస్తుండగా మరి కన్నులెత్తి చూసినప్పుడు ఒంటెలు అంటే ఇక్కడ అబ్రహాం ఒక విశ్వాసంలో కుమారుడైనటువంటి ఇస్సాకును అలా పెంచాడని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇస్సాకు ఏ విధమైనటువంటి ఏకాంత ప్రార్థన చేస్తున్నాడు, దేవుని మీద ఒక అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. ఒంటరి ప్రార్థన చేయటం అలవాటు చేసుకున్నాడు. ఇంటి దగ్గర కాదు కానీ ఏకాంత ప్రార్థన చేయటం అనేటటువంటిది గమనార్హమైనది. నేను చాలాసార్లు ఈ మన ఎవరో వరంగల్లో ఉంటారు, పేరేంటండి, జడ్సన్ అబ్రహాం గారు మీటింగ్లు జరిగేసేటువంటి సమయంలో ఏ ప్రాంతంలో ఆయన స్పీకర్గా వెళతారో ఆ ప్రాంతంలో ఆ ఊరి చివరి ఎక్కడో ఏకాంతమైన ప్రాంతం ఎన్నుకొని అక్కడ ఆయన ఒంటరిగా దేవునితో పెరుగులాడుతూ ఉంటాడు. నేను చాలాసార్లు చూశాను. ఆయన హైదరాబాద్ వెళ్తా చూశాను, మళ్ళా వేరే వేరే చోట్లకి పోయి వచ్చినప్పుడు ఆయన ఉన్న ప్రాంతంలో లేక ఆయన మెసేజ్ ఇచ్చే ప్రాంతంలో ఆయన ఉండడం, ఏకాంత ప్రాంతానికి వెళ్ళిపోయి ఆయన దేవునితో సంభాషించడానికి ఆయన ఇష్టపడతారు. అంటే నేను స్పష్టంగా చూశాను, నేను చూసినటువంటి విషయాలు చెప్తున్నాను. ఇక్కడ ఆయన అలవాటు అది. దేవునితో పెళ్ళాడేటటువంటి సమయము మన జీవితంలో అవసరం. ఈ లెంట్ కాలంలో మనకి ఇందాక నేను చెప్పాను కదా 3 విషయాలు: దేవునితో సహవాసము, ప్రార్థన, ఏకాంత ప్రార్థన, వాక్య పఠనము, ఒంటరిగా మనము దేవునితో సంభాషించడం అనేది ఈ లెంట్ కాలంలో మనం అన్వయించుకోవాలి మన జీవితాలు. ఇప్పుడు ఇందాక నేను ఉదయకాల ప్రార్థన, తెల్లవారుజామున చేసేటటువంటి ప్రార్థన గురించి జ్ఞాపకం చేశాను. ఇప్పుడు సాయంకాల ప్రార్థన గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. సాయంకాల ప్రార్థనలో మనం ఇంకా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నట్లయితే మరి మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 36, 37, 38 వచనాలు కూడా చూద్దాం. బయలు ప్రవక్తలతో పోటీ పడినటువంటి ప్రవక్త అయిన ఏలియా ఆకాశం నుండి అగ్నిని రప్పించినట్లుగా ఇక్కడ మనం చూడబోతా ఉన్నాం. అస్తమయ నైవేద్యం అర్పించే సమయమున ప్రవక్తని ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగ ప్రార్థన చేసెను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలుల దేవా, ఇశ్రాయేలుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడవై ఉన్నాననియు ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసితిననియు ఈ దినమున కనపరచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగు చేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను, ఉగ్గిని దహించి కందకమందున నీళ్లను ఆరిపోచేసెను. చాలండి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రవక్త అయినటువంటి ఏలియా బయలు ప్రవక్తలతో పోటీ పడినటువంటి సందర్భం. బయలు ప్రవక్తలు అంటే ఎవరు? అన్య దేవతల ప్రవక్తలు. మరి దేవునికి విరుద్ధంగా చేసేటటువంటి అన్యాచారాలు చేసేటటువంటి వారితో ఎవరు పోటీ పడ్డారంటే ఇప్పుడు ఏలియా పోటీ పడ్డాడు. దేవుని ప్రార్థించిన వెంటనే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి దహించి వేసినట్లుగా మనం చూస్తాం. ఏ సమయంలో చేశాడు? అస్తమయం అంటే సాయంకాల సమయంలో. సాయంకాల సమయంలో ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు
ఏలియా ప్రార్థన అంగీకరించి మరి పోటీ పడినటువంటి ఇక్కడ మరి బయలు ప్రవక్తలతో పోటీ పడినటువంటి విధానాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అంతేకాకుండా మనము ఈ సంపూర్ణమైనటువంటి ప్రార్థనలు 3 పూటల ప్రార్థనలు కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో దానియేలు యథాప్రకంగా అనుదినము 3 మోకాళ్ళుని దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించుచు వచ్చెను అని రాయబడింది. ఇట్టి శాసనము ఆ. సంతకము చేయబడినని ఆ. దానియేలు తెలుసుకొనెను. ఆ. అతడు తన ఇంటికి వెళ్ళి ఆ. యథాప్రకారముగా ఆ. అనుదినము 3 మోకాళ్ళుని అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు ఆ. యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా ఆ. తన దేవునికి ప్రార్థన చేయుచు ఆ. ఆయన్ని స్తుతించుచు వచ్చెను. దానియేలు యొక్క విజయ రహస్యాల్లో ఇది చాలా ప్రాముఖ్యమైనది. దినము నాకు ఎన్నిసార్లండి 3 ప్రార్థించాడు. ప్రార్థన ద్వారా అనేకమైన విజయాలు దేవుని ద్వారా పొందుకున్నాడని చెప్పడానికి ఇక్కడ దానియేలు యథాప్రకారంగా అనుదినము 3 మోకాళ్ళుని దేవుని ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించుచు వచ్చెను. దానియేలు రక్షించినటువంటి దేవుడు నిన్ను నన్ను కూడా రక్షిస్తాడు. అంతేకాకుండా బైబిల్ పండితులైనటువంటి వారు ఇశ్రాయేలు పితరులైనటువంటి అబ్రహాం, ఇస్సాకు, యాకోబు అని వారి యొక్క ప్రార్థన సమయాన్ని కూడా పరిశుద్ధ గ్రంథంలో పరిశీలన చేసినట్లయితే వారు కూడా దేవునికి 3 ప్రార్థించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో ఆదికాండంలో మరి 19వ అధ్యాయంలో, 24వ అధ్యాయంలో, 32వ అధ్యాయంలో మనం చూడగలిగినట్లయితే వారు కూడా ప్రార్థించినట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎంతసేపు మనము ఒక దినంలో ఎన్నిసార్లు ప్రార్థన చేయాలి అనేటటువంటి ప్రశ్నకు ఖచ్చితమైనటువంటి జవాబు లేకపోయినప్పటికీ మరి దివారాత్రులు ప్రభువుని ధ్యానించేటటువంటి ఒక ప్రార్థన గురించినటువంటి మాటలు మనం బైబిల్ గ్రంథంలో కొన్ని సందర్భాల్లో మనకి గుర్తు చేయబడటం గమనార్హమైనది. అదేంటంటే గొలుసు ప్రార్థన, ఆగకుండా చేసేటటువంటి ప్రార్థన, చైన్ లింక్ ప్రేయర్స్. కొన్ని సంఘాలు ఎలా ఉంటాయనంటే ప్రార్థనలో ఉదయకాలం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు, లేక ఉదయకాలం 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు, 12 గంటల సమయంలో ఒకరి తర్వాత ఒకరు ఇచ్చి ప్రార్థన చేసి గొలుసు ప్రార్థన చేసి వెళ్ళిపోతూ ఉంటారు. అందరు కూర్చొని ఒకరి తర్వాత ఒకరు చేయటం కాదు నేను చెప్పేది. ఇది మనం చేసుకునేటటువంటి ప్రార్థనలో ఒక భాగం, అందరూ కలిసి ఒకరి తర్వాత ఒకరు చేసే ప్రార్థన. అలా కాకుండా ఎవరి సమయం వారిదే. నేను 5 గంటలకు వస్తాను, నేను 7 గంటలకు వస్తాను, నేను 10 గంటలకు వస్తాను, నేను 1 గంటకు వస్తాను అని కొంతమంది కొన్ని సమయాలు పెట్టుకుని గొలుసు ప్రార్థనలు రోజంతా అంటే దేవుని సన్నిధానంలో ప్రార్థన ధూపము ఆరిపోకుండా వేసేటటువంటి విధానం. ప్రార్థన అనేటటువంటి ధూపము ఆరిపోకూడదు. ప్రార్థన అనేటటువంటి ధూపం ఎప్పుడు వెలుగుచూ ఉండాలి, ఎప్పుడు అగ్ని వలె మండుచూ ఉండాలి. అగ్ని ఆరిపోకూడదు. అంటే దేవుని సన్నిధిలో మన ప్రార్థన కూడా ఆగిపోకూడదు. అంతేకాకుండా మరి దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తే విశ్వక ప్రార్థన చేసినటువంటి దానియేలు నిత్యము నీవు సేవించున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతన్ని అడిగినప్పుడు అతను ఏమని చెప్పాడో ఒకసారి చదువుతాం. దేవుని సేవకుడైన దానియేలు నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగాను అని అతన్ని అడిగాను. అందుకు దానియేలు రాజు చిరకాలం జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడింది కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోటు మోయించాను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాళ్ళని కాదు కదా అని. అంటే నిత్యము సేవించుచున్న అనేటటువంటిది ఇక్కడ ఒక మాట ఏమిటంటే, సేవించటం అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే నిత్యము ప్రార్థన చేయుట. సేవించడం అంటే అర్థం ఏంటండి? ప్రార్థన చేయటం. అంటే విసుగాక దానియేలు ప్రార్థన చేసినందువలన దానియేలు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. సింహం కోన్లోకి వెళ్ళాడు.
సింహపు నోళ్లను మోయించినటువంటి దేవుడు ప్రార్థన బలాన్ని రాజు గుర్తించగలిగాడు. నీవు సేవిస్తున్నటువంటి నీ దేవుడు నిన్ను రక్షించాడా అంటే అక్కడ దానియేలు జవాబు చూడండి. ఇటు లోక సంబంధమైన రాజుకి గౌరవిస్తున్నాడు, అటు దేవునికి కూడా గౌరవిస్తున్నాడు. నేను ప్రార్థించినటువంటి ఆ దేవుడు రక్షించాడు. రాజా, నువ్వు రాజు కదా, నిన్ను నేను గౌరవిస్తున్నాను అంటే దేవుల్లో ఉన్నటువంటి వారు లోక సంబంధమైన అధికారులకి గౌరవిస్తారు, దేవునికి కూడా గౌరవిస్తారు. అందుకనే బైబిల్ చెప్పేటటువంటి మాట జ్ఞాపకం చేసుకో. నీ పై అధికారులు ముష్కరులైన వారికి నీవు లోబడి ఉండాలి. తీర్పు తీర్చడం నా పని, అది నీ పని కాదు, ఎవరి పని కాదు. ఎందుకనంటే మనం ప్రార్థించినప్పుడు అది ఎటువంటి శిలలైనా కరిగిపోయేటటువంటి స్థితిని దేవుడు ఇస్తాడు. మనం 19 రోజు మనం మాట్లాడుకున్నాం ఎహెజ్కేలు గ్రంథంలో, రాతి గుండెని నీలో నుండి తీసివేసి మాంసపు గుండెని ఇస్తానని వాగ్దానం ఇచ్చి. ఎలా వస్తుంది? 51వ కీర్తనలో దానికి జవాబు మనం నేర్చుకున్నాం. ఏంటంటే రాతి గుండె కలిగి ఉన్నటువంటి పాప స్వభావాన్ని దేవుడు దావీదు తీసివేసి, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించుమని వేడుకొని తన పాప స్వభావాన్ని విడిచిపెట్టి అంతరంగ పరిశోధన చేసుకొని పరిశుద్ధమైనటువంటి జీవిత విధానాన్ని జీవించడానికి తన జీవితాన్ని డిజైన్ చేసుకున్నాడు. ఇక్కడ కూడా మరి నిత్యం సేవించున్నది దేవుడు ప్రార్థించగా దానియేలును రక్షించినటువంటి మరి ఒక ప్రత్యేకమైన పరిస్థితిని మనం చూస్తున్నాం. అందుకనే దావీదు 34వ కీర్తన మొదటి వచనంలో అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించేది, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. ఎల్లప్పుడూ, నిత్యం అనే పదం ఎల్లప్పుడూ హృదయంలో నిలిచిపోయేటటువంటిది. హృదయాన్ని బట్టి నోరు మాట్లాడుతుందంట మన జీవితంలో. మన హృదయం ఎలా ఉందో మన నోరు మాట్లాడాలి. అంటే హృదయంలో ఏ విధమైన ఆలోచన ఉంటే పైకి ఆలోచన వస్తుంది. ఎదుటి వారి మీద ఏదైనా కక్కాలనుకోండి ఏం చేస్తుంది హృదయం? చెప్పండి, ఏం చేస్తుంది? ఇన్స్టెంట్గా మారిపోద్ది. అంతే, కోపం వచ్చేది వెంటనే చూడంగానే. అసలు ఆ మనిషి నాకు కనపడకూడదు, ఎదురుకుండా మనిషి లేకుండా చేయండి, ఆ మనిషి ఉంటే నాకు బీపీ పెరిగిపోతుంది అంటూ ఉంటాం అప్పుడప్పుడు. అంటే ఏంటి దాని అర్థం? హృదయం రగిలిపోతుంది, కోపంతో నిండిపోయింది. కాబట్టి దావీదు ఏమంటాడంటే, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించే, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. కాబట్టి మరి హృదయాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది, హృదయాన్ని బట్టి మన నోరు మాట్లాడుతుంది. అంతేకాకుండా చివరిగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుని వాక్యాన్ని తెలుసుకుందాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. మనం చూస్తే ప్రార్థన వీరులుగా ఉండటం ఎట్లు అని మనం ఆలోచన చేసినట్లయితే, మనం ప్రార్థనలో ఎక్కువగా గడిపినప్పుడు వల్ల దేవుడు ఏం చేస్తాడనంటే, మన కష్టాల్లో ఆపదల్లో మన ప్రార్థనలు మనల్ని బలపరిచి దేవునితో ఏకం చేసి మన అక్కర్లన్నీ తీర్చి బలపరిచేటటువంటి గొప్ప ధన్యత దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనకు వేళ, ప్రాతకాల సమయంలో చేసే ప్రార్థన, సంధ్యా సమయంలో సాయంకాలం చేసే ప్రార్థన, మరొక ప్రార్థన కూడా మనం మధ్యాహ్నం చేసేటటువంటి ప్రార్థన కూడా దీనిలో మనం అన్వయించుకోవచ్చు. మధ్యాహ్న ప్రార్థన, అది మనకు సమయం దొరికితే మధ్యాహ్నం కూడా మనం చేయగలిగితే 3 వేళలా చేసేటటువంటి ప్రార్థన మరి దానియేలు జీవితంలో ఏ విధంగా తను రక్షించిందో, అంతేకాకుండా మన జీవితంలో మనము ఈ ప్రార్థన ద్వారా మనం బలపరచబడగలిగేటటువంటి ధన్యత్వాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి నడిపించి బలపరిచి ఆయన కృపలో మనల్ని కాచి కాపాడుగా ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, శుక్రవారం మొదటి శుక్రవారం సాయంకాల సమయంలో ఈ సంఘంలో మేము ప్రార్థించడానికి ఇచ్చిన శ్రేష్టమైన సమయం కొరకే లెక్కలేని స్తోత్రాలు చేస్తున్నాం. చేరవచ్చిన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేస్తున్నాం. లేని కాలంలో ప్రార్థన జీవితాన్ని కలిగి
ఏకాంతముగా మీతో గడిపి వాక్యం ద్వారా మీతో మాట్లాడి మా జీవితాన్ని పునీతం చేసుకుంటాను పిలుస్తున్న అవకాశాలన్నింటిని బట్టి స్తోత్రాలు చేస్తాం. మమ్మల్ని మా సంఘ బిడ్డలను నీ ఆత్మతో నింపి బలపరిచి ఈ కార్యాలు జరిగిస్తూ బలపరచున్నాం. యేసు పరిశుద్ధ నామమున బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి.